హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి మొక్కజొన్న గారెలండి. హెవీ బ్రేక్ఫాస్ట్ అనమాట. అయితే చాలా రోజుల తర్వాత నేను కొంచెం ఇలా ఆయిల్ ఫుడ్ అనేది చేస్తున్నాను. నిన్న మొన్న అసలు టైం లేకుండే, ఎందుకంటే షాప్ తీసేస్తానని చెప్పాను కదండి నేను ఒక వీడియోలో. షాప్ అనేది పోయిందనమాట. అమ్మేసేసాను మొత్తము. దాని పని మీదనే ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఉన్నానన్నమాట. వీడియోలు కూడా చేయలేకపోయాను. మళ్ళీ వీడియోలో గ్యాప్ వచ్చింది. అంటే కొంచెం రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది, కానీ మన వీడియోలు అంత ఎక్కువగా వెళ్ళవు కదా, చాలామందికి అయితే తెలియదులేండి. ఈ వీడియో కూడా ఎంతమందికి వెళ్తుందో లేదో నాకు డౌటే అనమాట, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా. ఈరోజైతే కొంచెం ఇంకా ఈరోజు నుంచి ఇంటి దగ్గర ఉండి కొంచెం ఇంట్లోనే కుడదామని అనుకుంటున్నాను అనమాట బ్లౌజెస్. చూడాలి మరి ఇంటి దగ్గర గిరాకీ ఎలా ఉంటుందో ఏంటో. అక్కడ షాప్ దగ్గర నుంచి అయితే కొంతమంది వస్తామని చెప్పారు, ఫోన్ కూడా చేస్తామని చెప్పారనమాట. నేను కూడా చెప్పానమాట, ఫోన్ చేయండి వచ్చి తీసుకెళ్తాను అని చెప్పానమాట. ఎందుకంటే మనకు ఎట్లాగూ బండి ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. మాకు ఒక 5 కిలోమీటర్స్ అలాగే డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఖాళీగా ఉండడం అనేది నాకు ఇష్టం ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఎలాగోలా మళ్ళీ బిజీ అవుదామని చూస్తున్నాను. దానికోసం అని చెప్పేసి కష్టపడుతున్నానండి. అయితే ఈరోజు ఇంట్లోనే ఉన్నాను కాబట్టి కొంచెం తొందరగా లేవకుండా మెల్లగా లేచి నా పనులు అనేది రొటీన్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటానన్నమాట. ఇన్ని రోజులు కొంచెం అలసిపోయాను షాప్లో, ఎందుకంటే గిరాకీ కొంచెం ఎక్కువగా ఉంటుందండి. తీసేసే షాప్ కదా, కొంచెం తక్కువ రేట్లకు పెట్టేస్తాం కదా, ఆఫర్లో సేల్లో పెట్టేస్తాం కదా, అట్లా కొంచెం హెవీగా ఉంటుందన్నమాట వర్క్. జనాలు ఎక్కువగా వస్తారు అవి కొనడానికి. మనకి ఇంకా సేల్లో పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది షాప్లలో రష్, మీకు ఐడియా ఉంటుంది కదా, అలా ఉండేదన్నమాట. నిన్న మన నాకు చూసుకునేది ఒక్కదాన్నే, బాగా అలసిపోయేదాన్ని అనమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఫుడ్ కూడా నార్మల్ ఫుడ్డే నేను ప్రిపేర్ చేసి తొందరగా షాప్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు కూడా లేట్ అయిపోయేదన్నమాట. కొంచెం అందుకే ఇంట్లో కూడా ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, అంత హడావిడిగా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం మొక్కజొన్న గారెలు అనేది తినాలనిపించింది అనమాట. మా వారు తెచ్చారు. ఇప్పుడు సీజన్ కదండి మొక్కజొన్నలు, కొన్ని రోజులు పోతే మళ్ళీ రావు కదా, అందుకోసం అని చెప్పేసి గారెలు అయితే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. మొత్తం డస్ట్ చూడండి ఎలా పడిందో చెట్ల పైన, మొత్తం కడగాలన్నమాట. డస్ట్ అనేది చాలా వస్తుంది, ఇంకా సమ్మర్లో అయితే ఇంకా చాలా వస్తుందండి డస్ట్ అనేది. అప్పుడప్పుడు వర్షం పడుతుంటేనేమో మొత్తం క్లీన్ అవుతుంది, వర్షం పడకపోతే మాత్రం ఇంకా మనమే పైపేసి కడుక్కోవాలి. పూజ అనేది ఇలా చేసుకున్నానండి, నార్మల్ పూజ చేసేసుకున్నాను. ఇవాళ శుక్రవారం ఇలా దీపం పెట్టేసుకొని, మా ఇంట్లో పూజే పూలే అనమాట ఇవి. కొంచెం నేను ఇంకా ఎక్కువ కేర్ తీసుకోక ఎక్కువగా పూయలేదు, కానీ ఈసారి లాస్ట్ ఇయర్ అయితే బాగా వచ్చాయన్నమాట. ఈ ఇయర్ కొంచెం ఇంకా షాప్ హడావిడిలో పడిపోయి నాకు కూడా కొంచెం హెల్త్ సహకరించక కొంచెం తక్కువే పూసాయని చెప్పాలి ఈసారి. కొంచెం వాటిని కూడా పట్టించుకోవాలన్నమాట, చెట్లను కూడా. మంచిగా పూస్తాయండి పూలు, మాకు పూజకు సరిపడా వస్తాయి. ఒక 2-3 డేస్ మాత్రమే కొంటాను నేను. మిగతా ఒక వారంలో ఒక 2-3 డేస్ కొనేసి మిగతా 4 రోజులు అట్లా చెట్లకు పూచినవే పెడతా అనమాట. కొంచెం దేవుడికి నైవేద్యం వండాము మేము. 1 వీక్ బ్యాక్ మా ఊరికి వెళ్ళామండి, అక్కడ వ్రతం చేసుకున్నాము. అక్కడ బియ్యం ఉంటాయి కదా, వ్రతం పీఠంలో పోసిన బియ్యము, ఆ బియ్యం అనేది నేను అక్కడ కొంచెం పరవాన్నం చేసి తిన్నాము. మళ్ళీ కొన్ని బియ్యం తెచ్చుకున్నాము, అది ఈరోజు పరవాన్నం చేసామన్నమాట. అది కొంచెం దేవుడికి నైవేద్యంగా పెట్టేశాను. కడప దగ్గర ఇట్లా సింపుల్గా పూజ చేసుకుంటారనమాట నేను. అయితే కడపకి మధ్య హెవీగా పసుపు రాస్తున్నారు, అట్లా రాయకండి. ఎందుకంటే ఎక్కువగా కడప పైన తడి ఉంటే కూడా చెదలు పట్టే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే కొంచెం ఏదో లైట్గా వాటర్ తోటి అట్లా తుడిచి కావాలంటే పసుపు లైన్స్ ముగ్గులు వేసుకోండి, కానీ హెవీగా పసుపు అనేది రుద్దకండి. అది ఆరడానికి చాలా టైం పడుతుంది, చెక్కకి చెదలు పట్టే అవకాశం ఉంటుందన్నమాట తడి ఎక్కువగా ఉన్నప్పుడు. అలా కొంచెం చూసుకోండి. ఇది మా తులసి చెట్టు ఇలా ఉందన్నమాట. డస్ట్ చూడండి తమలపాకు చెట్టు పైన ఎట్లా పట్టిందో, మొత్తం కడగాలి ఇంకా. నిన్న మొన్న ఇంటి దగ్గర లేను కదా, ఎక్కువగా కొంచెం చూసుకోలేదు, డస్ట్ అనేది చాలా పట్టిందనమాట. దీపం అయితే పెట్టేశాను తులసమ్మ దగ్గర. నేను ఎక్కువగా చక్కెర కానీ బెల్లం ముక్కలు కానీ ఇక్కడ నైవేద్యం పెడతానమాట. ఎందుకంటే చీమలు కానీ చిన్న చిన్న పక్షులు ఏమైనా ఉంటే ఆ నైవేద్యాన్ని తినేసి వెళ్ళిపోతాయి అనమాట. అట్లాగే వాటర్ కూడా అక్కడే పెడతాను కదా, వాటర్ కూడా తాగుతాయి పక్షులు అయితే.
చీమలైతే చక్కెర నైవేద్యాన్ని తీసుకెళ్తాయి అన్నమాట. మళ్ళీ 2 డేస్ తర్వాత, 1 డే తర్వాత చూస్తే అసలు ఒక డ్రాప్ కూడా చక్కెర అందులో ఉండదు. మొత్తం మోసుకెళ్తాయి. పాలైతే కాగిపోయాయి. తర్వాత నేను బీన్స్ కర్రీ చేస్తున్నాను. బీన్స్ కర్రీలోకి కావాల్సినవి కోసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు స్టవ్ పైన వేసేసానమాట. ఆ దీపం పెట్టుకుంటూ ఈ వంట పనులు చేసేసుకుంటాను నేను ఎప్పుడైనా. అట్లయితే స్పీడ్గా అయిపోతుందనమాట. ఆ తర్వాత మొక్కజొన్న గారెలకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాను. ఇలా మొత్తం ఒలిసి పెట్టారండి మా వారు. నేనైతే ఇవి ఒలిసే పని ఎప్పుడు పెట్టుకోను అనమాట. ఒలిస్తే మాత్రం ఇట్లా నేను ప్రిపేర్ చేసేసి గారెలు అనేది వేసేస్తానమాట. అయితే ఈ కూరగాయల చెత్త అనేది నేను ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట. ఏ రోజుకి ఆ రోజు ఇట్లా ప్లేట్లో పెట్టేసుకొని తీసి పెట్టుకుంటాను. మాకు ఒక డస్ట్బిన్ అనేది పెట్టుకున్నాను అనమాట. దానికి సపరేట్గా చెత్తకి, కూరగాయల చెత్తకి ఇదంతా ఒక దగ్గర స్టోర్ చేసేసి పెట్టుకుంటాను అనమాట. ఒక 1 వీక్ కానీ 10 డేస్కి కానీ అట్లా ఆ డబ్బా అనేది నిండిపోతుంది. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి చెట్లల్లో వేస్తాను. అక్కడ కూడా పైన కూడా బకెట్స్ పెట్టుకున్నాను అనమాట. లేయర్స్గా చెత్తను వేసేసి మధ్యలో మట్టి వేయడం, అట్లా లేయర్స్గా వేసేస్తే ఆ మట్టి అంతా కుళ్ళిపోతుంది అనమాట. కుళ్ళిపోయి మనకు ఎరువులాగా తయారవుతుంది. ఇట్లా ఒక డస్ట్బిన్ అనేది పెట్టుకుంటాను అనమాట కిచెన్ పక్కకి. కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. మళ్ళీ ప్రతిసారి మిద్దెపైకి వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా. అందుకని చెప్పేసి నేను కిచెన్ పక్కకి ఇట్లా ఒక డస్ట్బిన్ అనేది పెట్టుకుంటాను చిన్నది. తర్వాత ఈ మొక్కజొన్న గారెలకి మిక్సీ పట్టేసుకుందామండి. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు మొక్కజొన్న గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. తెలియని వాళ్ళకైతే కొంచెం చూడండి, చెప్తాను. ఇట్లా మనం మొక్కజొన్నలు మొత్తం ఇట్లా తీసి పెట్టుకోవాలి. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కావాల్సినంత ఉల్లిపాయలు అవన్నీ తీసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం బరకగానే పట్టండి, మరి మెత్తగా కాకుండా. మెత్తగా పడితే ఏంటంటే స్మూత్గా వస్తాయి అన్నమాట గారెలు. కొంచెం బరకగా ఉంటేనే బాగుంటాయి. బీన్స్ అనేది పొయ్యి మీద వేసేసాను. ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ ఒకసారి కాగిపోయిన ఆయిలే అనమాట. ఇట్లా ఇవన్నీ వేసేసి మొత్తం కలిపేసి పెట్టుకున్నాను. అయితే దీనిలో బొంబాయి రవ్వ వేస్తే ఏంటంటే కొంచెం మనకు వాటర్ అనేది ఎక్కువ లేకుండా మంచిగా వాటర్ అనేది పీల్చుకుంటాయి. ఒక 1/2 అవర్ అట్లా నానబెట్టి పెట్టండి. అన్నీ కలిపేసి కొంచెం వాటర్ లాగా అనిపిస్తే కనుక అట్లా నానబెట్టి పెట్టేసేయండి. అప్పుడు ఆ వాటర్ అనేది ఆ రవ్వ మొత్తం పీల్చుకుంటుంది, పిండి టైట్గా అవుతుందన్నమాట. తర్వాత మనం వేసేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్కి పెట్టుకోవాలన్నమాట. మనం కొంచెం ఏదైనా స్పెషల్ వంటకాలు చేసుకున్నప్పుడు మనకు స్టవ్కి అనేది పెట్టుకోవాలి. డైలీ వంటకి పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ ఇట్లా కొంచెం ఇట్లా చేతి పని చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఆయిల్ అద్దేసి ఇట్లా వాటర్ అద్దేసి, ఆయిల్ కాదండి, వాటర్ ఇట్లా అద్దుకొని ఇట్లా చేయి పైన పెట్టేసుకొని ఇట్లాగే చేసేసుకుంటాను నేను. పని ఎంత స్పీడ్గా అయిపోతే అంత స్పీడ్గా చేస్తానన్నమాట. పర్ఫెక్ట్గా రావాలని కూడా ఏం చేయనండి. ఎందుకంటే కొంచెం రోజు హడావిడే ఉంటుంది కదా నాకు. ఎంత స్పీడ్గా అయిపోతే అంత స్పీడ్గా చేసేస్తూ ఉంటాను. అట్లాగనే టేస్ట్గా లేకుండా ఏం చేయను. ప్రతి ఒక్కటి నేను చేసే ఐటమ్స్ టేస్టీగానే ఉంటాయన్నమాట. కాకపోతే ఇక దీనికి హడావిడి అనేది పెట్టుకోను అనమాట. కొంచెం స్టైల్గా చేయాలి అట్లా అని చెప్పేసి హడావిడి ఏం పెట్టుకోను. ఇప్పుడు కాదు కదండి, వీడియోల కోసం అయితే నేను స్పెషల్గా ఏం చేయట్లేను. మా వారు ఉన్నారు కాబట్టి ఇవాళ కొంచెం వీడియో తీస్తున్నారు కాబట్టి మీకు చూపించగలుగుతున్నాను అనమాట. మామూలుగా అయితే ఇంత టైం కూడా ఉండదన్నమాట, వీడియోలు తీసేయడానికి టైం కూడా ఉండదు. ఇట్లా చేతితో చేసుకుంటే ఏంటంటే ఇక మనం పేపరు, ప్లేసు అంతా మనకు ఎక్కువ పట్టవన్నమాట. మనకు కొంచెం ప్లేస్ ఉండాలి. ఒక పేపర్ దానిపైన పాలిథిన్ కవర్ పైన పెట్టి చేయాలి అని అంటే కొంచెం ప్లేస్ ఉండాలి. కొంచెం చిన్న కిచెన్ ఉన్న వాళ్ళు ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట ఫాస్ట్గా. తొందరగా కాలుతాయి అన్నమాట ఇవి. మరి వేడి ఎక్కువ అవసరం లేదు, మీడియంలో పెట్టేసి వేయించుకోండి. అయితే షాప్ అనేది నేను మామూలుగా ఒకరికే ఇచ్చేద్దామని అనుకున్నాను అనమాట. షాప్ అనేది మొత్తము ఒకరికి ఇచ్చేసి వాళ్ళు అందులోనే టైలరింగ్ చేసుకొని పెట్టుకునేటట్టుగా అనుకున్నాను. తను నా దగ్గర నేర్చుకున్న అమ్మాయే తీసుకుంటానని అనింది అనమాట. కానీ ఏమైందంటే ఓనరు వాళ్ళు ఇవ్వనని చెప్పారనమాట. ఓనర్ వాళ్ళు మేమే ఉంచుకుంటాం షాపు అని చెప్పారు.
అందుకోసం అని చెప్పేసి కొంచెం టెన్షన్ అయింది. తర్వాత తను వేరే షాప్ చూసుకోవడము, ఇంక అదంతా కొంచెం టైం పట్టిందనమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం టెన్షన్‌లో ఉండే నేను. అందుకే వీడియోలు కూడా చేయలేకపోయాను నేను. తర్వాత తను వేరే షాప్ చూసుకొని ఆ సామాను మొత్తం తీసుకెళ్ళింది. సామానంతా ఇంట్లో పెట్టుకోలేరు గదండీ! ఇల్లు సరిపోదు గదా! చాలా ఉంటుంది సామాననేది. అందుకోసం అని జెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డాము. తర్వాత తనకి ఇంకో షాప్ దొరికింది. ఆ షాప్‌లోకి షిఫ్ట్ చేసుకుందనమాట. తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. అయితే నాకేంటంటే ఈ మొక్కజొన్న గారెలు గానీ, పకోడీ గానీ ఏం చేసుకున్నా నాకు టీ అంటే చాలా ఇష్టమండి. వాటితోటి టీ తాగడం చాలా ఇష్టమనమాట. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం ఉందో నాకు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఏ టైం అయినా సరే, ఈవినింగ్ పకోడీ చేసుకున్నా సరే, మార్నింగ్ గారెలు చేసుకున్నా సరే, కంపల్సరీ విత్ టీ అనమాట. అందరికీ చేసి ఇచ్చేస్తాను. నేను మాత్రం లాస్ట్‌కి టీ పెట్టుకొని లాస్ట్‌కి ఒక ఎన్ని తిన్నా సరే 2, 3 ఉన్నా సరే గానీ, నేను టీ పెట్టుకొని టీతో పాటే నేను తినడానికి ప్రిఫర్ చేస్తాననమాట. నాకిష్టం అట్లాగా. చాయ్‌లో చక్కెరలో అన్ని లవంగాలు ఉన్నాయి. లవంగాలు అడ్డొస్తున్నాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి చూసి చూసి వేస్తున్నాను. చక్కెర చీమలు పట్టకుండా డబ్బాలో లవంగాలు వేస్తాం గదా! అవన్నీ అడ్డొస్తున్నాయన్నమాట. చక్కెర అడుక్కెళ్ళిపోయింది. అవన్నీ అడ్డొస్తున్నాయి. తర్వాత ఇక్కడ ఈ గారెలనేది లాస్ట్ వై చేసుకుంటూ టీ చేసుకుంటే ఇంక అయిపోతుందనమాట. నాకు ఉంటాయన్నమాట ఆ గారెలు. అందరూ తిన్న తర్వాత ఇంకా నాకు లాస్ట్ వై అనమాట. చాలా ఈజీ అండి. మొక్కజొన్న గారెలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ హెవీగా అవుతుంది అని టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. ఏం హెవీగా ఏం అనిపించదనమాట. మరీ కడుపు నిండా ఎక్కువగా తినకుండా కొంచెం లైట్‌గా తినొచ్చు. ఏం కాదు. చాయ్‌లో అల్లం వేస్తున్నాను. బావుంటుందనమాట. మొక్కజొన్న గారెలతోటి అల్లం చాయ్ తాగితే సూపర్‌గా ఉంటుంది ఆ కాంబినేషను. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఏది గానీ కొంచెం ఆ కాంబినేషన్‌లతోటి ఫుడ్ తీసుకుంటే మనకు తృప్తిగా ఉంటుందనమాట. దానికి పెద్దగా ఖర్చేమీ కాదు. మనం రొటీన్‌గా రోజు చేసే పనులే ఇవన్నీ కానీ కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. వాటిని కలిపి తీసుకున్నప్పుడు టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుందనమాట. పప్పు చేసినప్పుడు పాపడాలు గానీ, ఇట్లా ఆమ్లెట్ గానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని నాకైతే చాలా బాగా ఇష్టమనమాట. నేను ఎంత బిజీగా ఉన్నా గూడా అట్లా చేస్తూ ఉంటాననమాట. ఆ కాంబినేషన్‌లో చేస్తూ ఉంటాను. అట్లా తినాలనిపిస్తుందనమాట. తిన్న కొంచెమైనా సరే గానీ తృప్తిగా తినొచ్చనమాట అట్లా. చాయ్ అయితే అయిపోయింది. చాయ్ పోసేసుకొని గారెలు తినేస్తే బ్రేక్‌ఫాస్ట్ అనేది కంప్లీట్ అవుతుందనమాట. లంచ్‌లోకి బీన్స్ కర్రీ చేసేసాను. బీన్స్ కర్రీతోటి అన్నం వండుకొని తినేస్తామనమాట మధ్యాహ్నానికి. ఈరోజు ఇదేనండి వీడియో. మొక్కజొన్న గారెలు స్పెషలు. మీకేమైనా నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.